ఎక్కడెక్కేవా బాబు? రారా, నీకుంది ఇప్పుడు. దోనికి టికెట్ ఇవ్వండి. ఇలా కూడా ఎక్కుతారా? థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం ముందు కూర్చుంటారా ప్లీజ్? సరేనండి. నువ్వు కూర్చో. హలో, 6 నెలల నుంచి ప్లాన్ చేసుకుంటాం ఈ జర్నీ. మాకు చాలా పనులు ఉన్నాయి. వెళ్ళు. అది కాదు బాస్. యూత్లో ఉన్నావు, కామన్ సెన్స్ లేదు. కొంచెం కాల్ తీసి ఉంటే కూర్చుంటా. 400 ఆటోకి, నీ వల్ల ట్రైన్ మిస్ అయినందుకు 600, ఇప్పుడు బస్లో వెళ్తున్నందుకు 600, మొత్తం 1600 కడతావా? లేక కండక్టర్ని బస్ పోలీస్ స్టేషన్ దగ్గర ఆపమంటావా? ఇప్పుడే తప్పించుకొస్తున్నా, మళ్ళీ పోలీసులా. నెక్స్ట్ స్టాప్ రాగానే కట్టేస్తాలేండి. కొంచెం కాల్ తీయండి. నేను నమ్మను. నోరు తెరిస్తే మీ అబ్బాయిలందరూ అబద్ధాలే చెప్తారు. చెప్పమ్మా, ట్రైన్లో సేఫ్గా వెళ్తున్నానే. అమ్మాయిలు నిజాలే చెప్తారండి. ఏంటి సమీర్ ఆత్రం? లైట్స్ ఆఫ్ చేయొచ్చు కదా. లైట్లు ఉంటే ఏంటి? అందరూ చూస్తారు కదా. హలో కండక్టర్, లైట్లు ఆఫ్ చేయండి, ఇక్కడ చాలా పనులు ఉన్నాయి. సార్, నా పక్కనున్నవాడు పక్కా దొంగ. ఇప్పుడు లైట్స్ ఆఫ్ చేసామనుకోండి, బస్సు మొత్తం దోచేస్తాడు. మొత్తం దోచుకున్న పర్లేదు, ఇక్కడ నేను కొలసిన చాలా ఉంది. మాకు పర్సనల్ పనులు ఉన్నాయి. వేస్ట్ ఫెలో. హలో కండక్టర్, లైట్లు ఆఫ్ చేయవా? టైం ఎంత వేస్ట్ అయిపోతుంది ఇక్కడ. నాకు నిద్ర పట్టట్లేదు. నెక్స్ట్ స్టేషన్లో కాఫీ ఏమైనా దొరుకుతుందని చూడు. కాఫీ 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 వేడి వేడి కాఫీ వేడి వేడి కాఫీ వేడి వేడి కాఫీ ఆ ఫిల్టర్ కాఫీ ఫిల్టర్ కాఫీ ఫిల్టర్ కాఫీ ఆ ఫిల్టర్ కాఫీ ఫిల్టర్ కాఫీ. ఇదేంటి? నా జుట్టు. మరిది? నా ముక్కు. మరిది? నా లిప్స్. మరిది? నా మెడ. వెనక సౌండ్స్ విని టెంప్ట్ అయ్యావా? అసలు ఏంట్రా మీ అబ్బాయిలు రీఛార్జ్ కార్డ్ ని గోకినంత ఈజీగా అమ్మాయిలు ట్రై చేస్తారు? నేను గోకడానికో నీ చేత గోకించుకోవడానికో నాకు అసలు మూడ్ లేదు. కిటికీ తెరవడానికి వచ్చానంతే. అబ్బా, స్టేజే లేకుండా నాటకాలు బాగా వేస్తావురా నువ్వు. ముందులే ముందులే. ఒక్క నిమిషం కూడా నువ్వు ఈ బస్ లో ఉండడానికి నేను ఒప్పుకోను. అవుట్ అవుట్. అసలు ఒప్పుకోకపోవడం నువ్వెవరు? ఈ బస్ ఏమైనా మీ తాద్దా ముత్తాద్దా? మా ముత్తాతనంటావా? సార్, ముందు దొంగని కిందకి దించేయండి. వీరప్పన్ మరో జన్మ వీడు. నేనెందుకు దిగాలండి? డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నాను. దోన్ దాగే అధికారం నాకుంది. దించండి ప్లీజ్. నేను దిగనండి. జరిగా దించుతున్నారా లేదా? నేను దిగను. దించేయండి ప్లీజ్. పోరా, రోడ్ సైడ్ ఉన్న చెట్టును గుద్దుకుని నువ్వు ఒక్కడిగా చేస్తావు. అంతా నీ వల్లే. ఏ ముహూర్తంలో ఇంట్లోంచి బయలుదేరానో కానీ నువ్వు నాకు తగులుకున్నావు. మొత్తం 2200 కట్టి ఇక్కడి నుంచి కదులు. 1600 మళ్ళీ 600 పెంచేవేంటి? ఆహా, ఇప్పుడు తిరుపతి వెళ్ళడానికి టికెట్ డబ్బులు ఎవడిస్తాడనుకున్నావు? నువ్వే. అక్కడ ఏటీఎం సెంటర్ ఉంది, పద డబ్బులు ఇచ్చేస్తా. నా సొంత చాలు. నన్నే నసంటావా? చంపుతావు. ఏం చేస్తున్నావురా? ఏటీఎం ను కూడా వదలవా? ఎవరన్నా చూసారంటే నీతో పాటు నన్ను కూడా దొంగ అనుకుంటారు. కొంచెం ఊరుకుంటావా? లోపల పెట్టిన కార్డు రాట్లా, క్యాష్ రాట్లా. ఆహా, కార్డ్ అంటే విజిటింగ్ కార్డ్ కాదమ్మా. ఏటీఎం కార్డ్ అంటూ ఒకటి ఉంటుంది, అది పెట్టాలి. నాకు విజిటింగ్ కార్డ్ సీన్ లేదు కానీ నేను పెట్టింది కూడా ఏటీఎం కార్డే. కార్డు పెడితే ఎందుకు రాదురా? అది మనిషి కాదు, తప్పులు చేయడానికి కంప్యూటర్ మెషిన్. పెట్టి చూసుకో. ఇప్పుడు నా కార్డు పెట్టి డబ్బులు తీస్తా. వర్క్ అయితే మాత్రం నీ సంగతి చెప్తా. అరే చెప్పేది ఏంటి? వద్దు వద్దు, చెప్పేది వద్దు 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 వద్దు. అయిపోయింది. మీ అమ్మాయి అసలు మాటినరా? తమరటి తిరిగితే పాస్వర్డ్ టైప్ చేసుకుంటా. నీ కర్మ. సారీ. మీరు నన్ను దొంగ దొంగ అన్నప్పుడల్లా ఎంత బాధిస్తుందో తెలుసా? చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడినప్పుడు కూడా దొంగ అయిన ప్రతిసారి ఆట ఆడకుండా ఇంటికి వెళ్ళిపోయానండి. ఐ హేట్ థీవ్స్. యా, నువ్వెంత హర్ట్ అవుతావని నేను అనుకోలేదు. ఐఎమ్ సారీ.
లేదులేండి, నేను కూడా మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేశాను. ఇప్పటి నుంచి మీ దారి మీది, నా దారి నాది. అయ్యో ఏమండి దోన్కొస్తారా? 3000 అవుద్దండి. పర్లేదు, మన యాక్టింగ్ బాగానే వర్కౌట్ అయింది. సరే ఇద్దరం కలిసి టాక్సీలో వెళ్దాం. ఏమండి, హుండీలో వేయాలని దాచుకున్న డబ్బులు నా కోసం ఖర్చు పెడతారా? వద్దండి, అయ్యో, వద్దు. పర్లేదు No. పర్లేదు, మీరు రండి. వద్దండి. నేను చూసుకుంటాను, రండి రండి. పర్లేదు కదా. కమ్. చూసారా, ఒక చిన్న ఏటీఎం కార్డ్ మన ఇద్దరి మధ్య ఎంత నమ్మకాన్ని పెంచేసిందో. ఏయ్ జరుగు జరుగు జరుగు. సడన్ గా ఏమైందండి? ఇంచే బాగానే ఉన్నారుగా. ఏరా నీ దారిలో నువ్వెళ్ళు, నా దారిలో నేను వెళ్తానని దొంగ మాటలు చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావా? మగంద్రిదా. చంపుతావు. ప్రార్థన ఇక్కడ డోన్ స్టేషన్కి వెళ్ళగానే ఎవరిని అడుగుతావో ఏం చేస్తావో నాకు తెలీదు. నా డబ్బులు నాకు ఇప్పించు. ఇందుకే అన్నానండి, ఎవరి దారినాలు వెళ్ళిపోదాం అని. హలో డ్రైవర్, బండపు, నేను దిగిపోతాను. హలో ఎక్స్క్యూజ్ మీ. అరే అచ్చం అదే షేప్ అదే డిజైన్ లో నా దగ్గర కూడా రింగ్ ఉందండి. డిజైన్ షేపు అవే ఉంటాయి, ఎందుకంటే ఇది నీ రింగే. అమ్మని, ఇది ఎప్పుడు కుడిచావు? ఇందాక నీ చేయి పట్టుకున్నప్పుడులే. ఏమండి 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 ఏమండి, అది మా నాన్న నాకు ఇచ్చిన గిఫ్ట్ అండి. అది నా వేలికి లేకపోతే చైన్ నరికేస్తారండి. ప్లీజ్ అండి. ఆ మాత్రం భయం ఉంది కదా, డోన్లో డబ్బులు ఇచ్చి రింగ్ తీసుకో. ఎవరో జీవితం అని కదిలే మార్వాడి కొట్టు వేసుకుని తిరుగుతున్నాను. ఫోన్ ఎత్తరా బాబు, స్విచ్ ఆఫ్ అయిపోయేటట్టుంది. ఫోన్ రింగ్ అవుతుంది, ఎత్తొచ్చు కదా. పడుకోవయ్యా, ఆ పక్క మంచి పాట మిస్ అవుతాడు. పడక పడక. స్విచ్ ఆఫ్. ఊరందరూ తగ్గాలంటే ముస్లాం 3 సోదలా ఉంది. ఏంటి? ఏం లేదండి, తమరు ఫోన్ ఒకసారి ఇస్తే ట్రైన్ ఎక్కడ ఉందో కనుక్కుంటా. నీ ఫోన్ ఉందిగా. బ్యాటరీ మీ డబ్బుల కోసమే. హలో హలో దస్తగిరి, హలో హలో. నువ్వు నాకు ఇవ్వాల్సిన మొత్తం 5201 రూపాయి. సడన్ గా ఎక్స్ట్రా 1 రూపీ దేనికి? నాకు కాల్కి 1 రూపీ. నీ ముఖానికి మాటలకి ఏమన్నా సంబంధం ఉందా? హలో 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 ఏయ్ హలో హలో. ఫోన్ జాగ్రత్త, అసలు అది కాస్ట్లీ మొబైల్. హలో, ఒక్కసారి సందీప్ గారి చేతికి వస్తువు వచ్చిందంటే చచ్చేదాకా అక్కడ కూడా ఉంటుంది. ఏడ్సవులే. ఏమండి, ఖరీదైన మొబైల్ అంటే ఓ 10-15 వేలు ఉంటుందా? 10,000 అయితే కాస్ట్లీ అని ఎందుకంటాను? 30,000 మొబైల్ అది. అయితే నేను మీకు ఇవ్వాల్సిన అమౌంట్ 35,201 రూపాయి అనమాట. అంటే అంటే ఏయ్ ఇడియట్ స్టూపిడ్. ఎంతంది నీకు? అమ్మా, అయ్యో, దేవుడా, ఇప్పుడు ఈ పిల్ల నుంచి నువ్వే నేను కాపాడాలి. పంచర్ అయింది మేడం. ఇంకొక టైర్ ఉంటుంది కదా, ఫిక్స్ చేయండి. స్టెఫ్నీ లేదు మేడం. ఛ, ఇప్పుడు ఏం చేయాలి? పక్కూర్లోనే పంచర్లు వేసే షాప్ ఉంది మేడం, 4 కిలోమీటర్లు. నేను వేయించుకొస్తా. ఎక్కడికి వెళ్ళేది? నువ్వుండు, మీరు వెళ్ళండి. కారు వదిలేసి నేను ఎలా వెళ్తానండి? నేను వెళ్ళొస్తాగా, వెళ్ళవేంటి? నువ్వు వెళ్తే మళ్ళీ రావని నాకు తెలుసు. ఇప్పుడు ఎవరో ఒకరు అంటే రాత్రి మొత్తం అక్కడ కూర్చోలేముగా. మీరు చెప్పండి, నేను వెళ్ళొస్తా. హలో, తిరిగి రాకపోతే నీకుంటుంది. రండి. బాస్ లేకండి, ఇది నా సీటు. దస్తగిరి. ఏంటండి మీ సీటు? ఇది నా సీటు. గత 5 గంటలుగా నేను ఇక్కడే పడుకుని ఉన్నాను. బాస్, నేను లేను కాబట్టి పడుకుని ఉంటారు. ఇంకో సీటు చూసుకోండి. దస్తగిరి. సీటు బాబు, నన్ను పడుకోని. బాస్, ఎన్నిసార్లు చెప్పాలి? పడుకుని చాలు కానీ లేండి లేండి, లేస్ట్గా చూపించండి. ఎవడు గోల ఆడిది. దస్తగిరి. ఇదిగో దస్తగిరి. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ S4. ఏమిటండి గొడవ? S4 సీట్ నెంబర్ 19. అన్నీ ఒకేలా ఉన్నాయండి.
ఏమండి నాకు వచ్చిన డౌటు, ఇప్పుడే కదా హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నాం, మీ అందరికీ గుండెలు ఎలా వచ్చినాయి? హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్ళటం ఏంటండి? ఇది తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్తున్న వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కదా. జీవితం సారీ బాస్, లైట్లా పడుకోండి. స్వీట్ డ్రీమ్స్. సారీ బాస్. సార్ అది కాదు సార్, మన ట్రైను ఇదండి బాబు, ఇక్కడ రండి, త్వరగా రండి. ఇది సార్ తిరుపతికి వెళ్ళే ట్రైను, అది ఎక్కితే కాచిగూడకి వెళ్ళిపోతాండి, త్వరగా రండి సార్. రండి. త్వరగా రండి, రండి. ఓహో మొత్తానికి ధోన్లో ట్రైన్ ఎక్కావన్నమాట. అంటే అక్కడ కూడా ట్రైన్ ఎక్కలేదా? మరి ఎక్కడెక్కావరా? రేయ్, రాత్రి నుంచి నిద్ర లేదు, తిండి లేదు, చెప్పడానికి ఒంట్లో అసలు ఓపిక కూడా లేదురా బాబు. ఎక్కడైనా ఆపితే టీ తాగుతూ మాడుకుందాంరా. డ్రైవర్ పక్కన టీ షాప్ దగ్గర ఆపు. ఇప్పుడు చెప్పరా, జోన్లో ఎందుకు ఎక్కలేదు, ఏం జరిగింది? చెయ్యవరా? నా బ్యాగ్ ఎక్కడ సార్? నా బ్యాగ్ లేకుండా మీరు ఈ ట్రైన్లో రావాల్సిన అవసరమే లేదు. అసలు మీకు ఎందుకు సార్ నేను చెయ్యాలి? వస్తే బ్యాగ్ తిన్నారండి సార్. వెనక బ్యాగ్ వస్తుంది సార్, మీరు రండి సార్. మేడం త్వరగా రండి మేడం. సార్ మీరు రండి సార్. మేడం త్వరగా రండి సార్, త్వరగా రండి సార్. కొడత మళ్ళీ అసలు పొద్దుందా? రేపు పొద్దున మా అన్న పెళ్ళి, నేను వెళ్ళకపోతే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు రేపు తిరుపతి హుండీలో డబ్బులు అయిపోతే నీకేం మారదు. పొద్దున్న లేస్తే అదే ఇల్లు, అదే ఆఫీస్, అదే అమ్మ నాన్న. కానీ నాకు మొత్తం మారిపోద్ది. నేను జీవితం ఎప్పుడు నా ఫ్యామిలీని చూడలేను. అయినా ఇవన్నీ నీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి? నువ్వెవరగా అసలు? నేనెవరా? నువ్వింత దూరం రావడానికి కారణం ఎవరు? నేను కదా? నన్ను అందులో అర్ధరాత్రి ఒక అమ్మాయిని నడు రోడ్లో వదిలేసి వచ్చావు. నువ్వు అసలు మనిషివేనా? ఇదిగో నీ రింగ్, నీ బ్యాగ్ తీసుకొని చావు. ఓయ్, ఎప్పుడైతే నువ్వు నన్ను పూర్తిగా నమ్ముతావో అప్పుడే ముడిపు. నిన్ను తిరుపతి తీసుకెళ్ళి నీ చేత హుండీలో డబ్బులు వేయించడం నా పూచి, సరేనా? ఓయ్, సారీ అంటున్నా కదా. సర్లే, నీకు ఇవ్వాల్సిన 35,000 కూడా ఇచ్చేస్తా, సరేనా? 35 కాదు, మొత్తం 40,000. ఏ ఇదిగో, ఇది చీటింగ్. ఏడిసే గ్యాప్లో 5,000 పెంచావేంటి? ఆ టాక్సీ వాడు టైర్ కూడా డబ్బులు కట్టించుకున్నాడు. ప్రార్థన, ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడ. ఇంతకీ ఆ టైర్ ఏం చేసావు?
అదే లేట్ అవుతుంది, బయలుదేద్దాం పదా. ఏయ్ నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడా? ఇలానే రమ్మంటావా? ఉన్నానులేమ్మా తల్లి. సర్లే, ఒక పాట పాడు. పాట పాడాలా? దేనికి? నువ్వు బయట ఉన్నావో లేదో ఎలా తెలుస్తుంది నాకు? దీన్నే ఓవర్ చేయడం అంటారు. ఇది ఎలాగో గట్టుందిగా. ఇప్పుడు పాడతావా లేదా? కర్మ. కోడి ఒక కోనలో, పుంజు ఒక కోనలో, పిల్లలేమో తల్లడెల్లి ప్రేమ లేని తానలో. ఆపరా బాబు, ప్లీజ్ స్టాప్. లేకపోతే నన్ను పాడమంటావా? అరే చూసింది చాలు, లేస్తే బయలుదేరదాం. ఓకే ఓకే